ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ప్రసంగి గ్రంథంలోని బ్రతికి ఉండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. అర్థమవుతుందండి? సింహము బలమైందే, సింహము మృగరాజే, సింహము అన్నిటికంటే మరి అధికారం కలిగినదే. కానీ చచ్చిన దానికి విలువే ఉంటుంది? ఉండదు కదా. కానీ బ్రతికున్న కుక్కకి విలువ ఉంటుంది. ఎందుకంటే అది జీవంతో ఉంది, ప్రాణంతో ఉంది, బ్రతికి ఉంది. ఈ రోజున దేవుడు ఏమంటాడంటే, ఆత్మీయంగా నువ్వు బ్రతికున్నావా, చచ్చిపోయావా? బ్రతికి ఉన్న చేప మాత్రమే ఏటికి ఎదురెదుతుంది, చచ్చిపోయిన చేప కొట్టుకొని పోతుంది. అనగా ఆత్మీయ స్థితిలో నువ్వు బ్రతికి ఉంటే ఈ లోక సంబంధమైన ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, నష్టాలు, శ్రమలు, శోధనలు ఏది కూడా నీకు ఎదురొచ్చినా దానికి వెళ్తావు. నువ్వు మంచి పోరాటం పోరాడతావు, నీ పరుగు కడముట్టిస్తావు. అదే చచ్చిన వాళ్ళగా ఉన్నావనుకో, జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడవే. అంటే అన్నిట్లోనూ కొట్టుకుపోతూ ఉంటావు. ఈ లోక సంబంధమైన ప్రతి విధమైన ఆశలలో కొట్టుకుపోతావు, ఆచారాల్లో కొట్టుకుపోతావు, అన్ని విషయాల్లోని కొట్టుకుపోతూ ఉంటావు. అలా ఉండొద్దు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు జీవం గల దేవుని కుమారుడవు. నువ్వు చచ్చినోడు కాదు, ఒకప్పుడు చచ్చినోడువే, పాపముల వల్ల, అపరాధముల వల్ల చచ్చినవాడివి. కానీ ప్రభు నిన్ను ప్రేమించి తన మహాప్రేమ చేత యేసుక్రీస్తు ప్రభుతో కూడా నిన్ను బ్రతికించడానికి ఆయనను మరి అప్పగించాడు తండ్రి. అందుకని ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ నీవు బ్రతికి ఉన్న చచ్చి ఉన్న సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు అన్న రీతిగా బ్రతికి ఉండి, మరి బ్రతికి ఉన్నవాడు చేసినట్టుగా మరి జీవం కలిగిన పనులు చేయి. యేసు నామములో నీవు అలాగ ఉండాలని ప్రార్థిస్తూ దేవుని ప్రేరట మిమ్మల్ని దీవిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.